నమస్కారం, శివాబి న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండుగ రోజుల్లో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. మడమనూరు గ్రామంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, పట్టించుకొని పంచాయతీ ఆరోగ్య సిబ్బంది. వైభవంగా ధనుర్మాస పూజలు. శ్రీ చెన్నకేశవ కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో తిరుప్పావై పారాయణాన్ని పఠించిన మహిళలు. వివిధ రంగాల వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండుగల సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహించే క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, ఎన్ఎంయు గూడూరు డిపో గౌరవ అధ్యక్షులు మరియు టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సిసి సభ్యుడు అలసిరి గోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు రాధా జయసులత, చేవూరు విజయమోహన్ రెడ్డి, మనపాటి రవీంద్రబాబు, సాయి సత్సంగ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్, గ్రామీణ సిఐ శ్రీనివాసులరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ మాట్లాడుతూ వివిధ రంగాల వారిని ఒకే వేద వద్దకు తీసుకొచ్చి పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అందరూ స్నేహపూర్వక వాతావరణంలో పోటీల్లో పాల్గొనాలని ఆమె కోరారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. అప్పుడు ఆ రోజే పెట్టా. ఈ లయన్స్ క్లబ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాం, కానీ పోలీస్ శాఖ అంటే ప్రతినిత్యం వాళ్ళు మన గూడూరు పట్టణంలో ప్రతి ఒక్క సమస్యకి వారు ముందుండి ట్రాఫిక్ పరంగా కానీ ఏదైనా యాక్సిడెంట్ పరంగా కానీ అన్ని విధాల రంగాల్లో వారు, అదేవిధంగా వారు చేసే ప్రతి విషయంలోనూ మన గూడూరు పట్టణంలో పత్రికా విలేకరులు ముందుండి వారి సహకారం అనుకుంటుంది. అదేవిధంగా పట్టణ రాజకీయవేత్తలందరికీ కూడా వారు చేసే సేవా కార్యక్రమాల్లో ఆర్డీఓ కార్యాలయం నందు వారు చేసే సేవలకి వారికి ఒక నిర్వహించడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంతో పని ఒత్తిడితో పనిచేస్తుంటారు. ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించడం వల్ల వారికి ఒక నూతన ఉత్సాహం రావడమే కాకుండా స్నేహశీలత, స్నేహభావం కూడా కల్పించిన వారం అవుతాము. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కాన్సెప్ట్ కూడా అదే. పోలీస్ శాఖ కానీ ఇతర శాఖలు కానీ ప్రజలతో మమేకమై ముందుకు నడవాలి, వాళ్ళతో కలిసి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పే భావనతోనే ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ తోనే లయన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. దీనికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క దాటి కూడా నేను ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణానికి ముందే పండుగ వచ్చేటటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మాస్టర్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అందరూ మాట్లాడే టైం లేదు. అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ టు ఆల్. పదే చెప్తూ ఉండేవాళ్ళు, స్టేడియం కట్టడం కాదు, ఎప్పుడు వచ్చినా కూడా దాంట్లో ఒక 100 మంది 200 మంది క్రీడాకారులు ఆడుతూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుందని నిజంగా కూడా సార్థకత అయింది. మరి ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఒక ఆట విడుపులాగా మాకు మా టెన్షన్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇక్కడ ఈ మాజీ క్రికెటర్లు, వెటరన్ క్రికెటర్లు కావాలనుకునే వాళ్ళందరినీ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న దానికి వాళ్ళని అభినందిస్తూ, రకరకాల పూలని ఒక దారానికి కట్టినట్టు ఇక్కడికి చేర్చిన చంద్రాన్ని ఆ దారంతో పోల్చారు. ఎక్సలెంట్ పోలికండి, చాలా బాగా చెప్పారు. మీరందరూ ఇదే విధంగా అనుకూల వాతావరణంలో ఆడి అందరూ ప్రతిది గెలుపు ఓటములు స్పోర్టివ్ గా తీసుకొని అందరూ బాగా ఆడి అందరూ ఫ్రెండ్షిప్ దీంతో బయట స్టేడియం నుంచి బయట రావాలని కోరుకుంటున్నాను. గోపాల్ అన్న చెప్పినట్టు అల్లూరు రాజశేఖరరెడ్డి గారు నాకైతే అసలు స్టేజ్ మీద ఉన్నట్టే అనిపిస్తుంది, అసలు ఆయన చనిపోయినట్టే అనిపించదు. అసలు
అన్నని స్మరించుకుంటూ అందరూ బాగా ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేమంతా ఒకటే కుటుంబం. అంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పేవాళ్ళం టీడీపీ కుటుంబము అనేసి. ఇప్పుడు టీడీపీ కుటుంబం కాదు, గూడూరంతా కూడా ఒకే ఫ్యామిలీ. అందరం కలిసి అభివృద్ధి కోసం పాటుపడతాం. అలాగే ఆటపాటల్లో సుఖ సంతోషాల్లో కూడా కలిసి పాలు పంచుకుంటాం. దానికి నిదర్శనమే ఈరోజు అందరం ఒక కలిసికట్టుగా ఇక్కడ ఉండి ఈ సంక్రాంతి సందర్భంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. సంక్రాంతి సంబరాలు కొద్దిగా ముందుగానే మొదలైనట్టుగా ఉన్నాయి. ఇక్కడ వాతావరణం చూస్తుంటే అందరూ కూడా ఒత్తిడిలన్నీ కూడా పక్కన పెట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అండ్ క్యాడర్ ఇక్కడ సమావేశం అయ్యి ఒక క్రీడా స్ఫూర్తితో ఒక ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ఎంజాయ్ ప్లేయింగ్ ద గేమ్ అండ్ ఆల్సో వాచింగ్ ద గేమ్ అండ్ డోంట్ థింక్ ఆఫ్ ద. కాబట్టి చిన్న విన్నపం కోట అసోసియేట్స్ తరపు నుంచి మీ అందరికీ కూడా ఇక్కడ వేదిక మీద అతిరథ మహారథులైనటువంటి ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి వారి ముందర ఒక చిన్న విన్నపం. ఇక్కడ ఉన్న ఈ 10 టీములు కలుపుకుంటే మనకి ఇంచుమించుగా 100 దాటిపోతున్నారు. కాబట్టి స్వచ్ఛ భారత్కి ఇదే సరైన వేదిక నేను కూడా అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇక్కడున్నటువంటి మీ అందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ రోజు నుంచి 2 రోజుల ప్రాంతంలో ఎంత చక్కగా ఇక్కడ మనం ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఎంత చక్కగా ఈ ఆనందాన్ని అనుభవిస్తామో, ఆ తర్వాత అందరూ కూడా కలిసి స్వచ్ఛ భారత్కి కూడా ఇదే టీములని మనం కనుక కొంచెం ప్రేరేపించుకోగలిగితే గూడూరులో చాలా వరకు కూడా ఎన్నో అభివృద్ధులు, ఎందుకంటే ఉండే వాళ్ళంతా కూడా మంచి టాలెంటెడ్గా ఉన్నారు కాబట్టి, ప్రతి వాళ్ళు కూడా మంచి హైయర్ స్టేజెస్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు అలాగే పెద్దలందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి ఈ కార్యక్రమంతో అలాగే ఇక్కడ వచ్చినటువంటి టీములందరికీ కూడా విష్ యూ ఆల్ సక్సెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన గూడూరులో మీడియాకు తెలిపారు. ఇటీవల గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి గ్యాసిప్స్ ప్రచారం చాలా ఎక్కువైంది. మొట్టమొదటి పేరు నాదే వేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. ఎందువల్లంటే గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కావలి శాసనసభ్యుడు బేదా మస్తాన్ రావు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ దాదాపు 300 కోట్లు వర్కులు కావలి కాన్స్టిట్యున్సీకి తీసుకొని వచ్చి అభివృద్ధి జరిపించారు. ఆయనేమి కాంగ్రెస్ పార్టీ మారలేదు. ఈరోజు ఈ జిల్లా మంత్రిగా నారాయణ గారు పనిచేస్తున్నారు అని చెప్పడం కూడా తప్పంటే నాకేం అర్థం కావట్లేదు. ఎందువల్లంటే ఈరోజు రాష్ట్ర రాజధాని విషయంలో మన జిల్లా మంత్రి మన జిల్లాలో ఉన్న ఆయన ఆడ ప్రధాన భూమికి పోషిస్తున్నాడు అని చెప్పాం. నిన్న నేను వెళ్ళింది తెలుగుదేశం పార్టీ మీటింగ్ కాదు, అది గవర్నమెంట్ ఫంక్షను, ఫ్లెమింగో ఫెస్టివల్. అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాను. అంతకన్నా ముఖ్యంగా పెద్దలు గంగా ప్రసాద్ గారు నాకు అభిమానం. ఈరోజు నేను ఉన్నానంటే గంగా ప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఈరోజు నేను ఉన్నానని వాస్తవంగా చెప్తున్నా. ఏనాడు కూడా ఆయన పార్టీ మారమని కానీ పార్టీకి రమ్మని కానీ ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. పార్టీలకి అతీతంగా గూడూరు అభివృద్ధి చేద్దాం సునీల్ అని చెప్తే అది తప్పేం లేదు. మనుగోలు మండలంలోని మడమనూరు గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. దీంతో పలువురు మంచాన పడ్డారు. పారిశుద్ధ్యం లోపించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. మనుగోలు మండలంలోని మడమనూరు గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్నారు. సుమారు 30 మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. ప్రధానంగా గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. మంచినీటి కుళాయిల్లో లీకేజీ కారణంగా మురుగునీరు తాగాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోయారు. పంచాయతీ సిబ్బంది సక్రమంగా క్లోరినేషన్ చేయడం లేదు. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇకనైనా పంచాయతీ ఆరోగ్య సిబ్బంది స్పందించి చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్ కోరారు. మడమనూరు గ్రామంలో ఈ యొక్క మురికి కాలువలు విపరీతంగా పెరిగిపోయి సైదు కాలువల గురించి పంచాయతీ పడుచుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా ఎండిఓ గారికి చెప్తే ఆమె కూడా ఈ రోజుకి మేము అర్జీ పెట్టి 3 నెలలైనా కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి ఉంది.
ఈ యొక్క మురికి కాలువల మీద స్ప్రే చేయమని చెప్పని, అదేవిధంగా పౌడర్ చల్లమని చెప్పని ఈ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ పంచాయతీ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ గ్రామాన్ని వదిలేసిన పరిస్థితి. ఈ మురికి కాలువల వల్ల, మురికి దోమల వల్ల విపరీతమైనటువంటి పురుగులు దోమలు వచ్చి ఎక్కడ పట్టినా డెంగ్యూ జ్వరాలు, ఇప్పటికే డెంగ్యూ జ్వరాలతో అనేక మంది మడవనూరు గ్రామం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్సలు పొందుకొని ఆర్థికంగా నలిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కూడా ఇప్పుడు ఈ గ్రామంలో ఇప్పటికే కనీసం 30 మంది దాకా ఈ విష జ్వరాలతో గ్రామంలో బాధపడతా ఉన్న పరిస్థితి. అయినా కూడా చరణం అధికారులు శరణం లేదు. ఈ గ్రామం ప్రజలు చూస్తే ఈ విధమైనటువంటి అనారోగ్యాలతో పాల్గొతున్నారు. ఇప్పుడైనా స్పందించి అధికారులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ యొక్క మురికిని తొలగించి త్వరగా ఆ దోమ నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. BSNL సేవలను మరింత విస్తృతపరిచి సంస్థను అభివృద్ధి బాటలో నడిపించేందుకు అందరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గూడూరులోని అంబేద్కర్ భవనంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. స్థానిక అంబేద్కర్ భవనంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి NFTE BSNL రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యజ్దాని భాష హాజరై మాట్లాడారు. సంస్థను అభివృద్ధి పరిచే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు సురేంద్రబాబు, హర్నాథ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మాకాలు చాలా ఉన్నాయి, శ్రమం తక్కువ ఉంది కాబట్టి సిప్పులు ముగిస్తాదనుకున్నాను. కాంగ్రెస్ నేను మీకంతా తెలుసు, నేను నెల్లూరు జిల్లా వాసి. నా స్టార్టింగ్ నెల్లూరునే గూడూరులో మజ్దూరుగా స్టార్ట్ చేసి కోర్టులో కోర్టులో ఎక్స్చేంజ్ స్టార్ట్ వకాట్లో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినప్పటి నుంచి నాకు ఏమన్నా లేదు. నా లైఫ్ అంతా మజ్దూరు లైఫ్ అంతా నెల్లూరు జిల్లానే. రాజకీయం నేర్చుకుంది కూడా గూడూరులోనే. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు మజ్దూరు స్టార్ట్ చేసింది నేనే. రాఘవని మీకు తెలుసు, ఆయనతో స్టార్ట్ చేసిన కాంగ్రెస్ ఈ నెల్లూరు జిల్లా గూడూరులోనే. ఎక్కడి నుంచే పుట్టుకొచ్చింది రాజకీయం రాదు. కాబట్టి ఇంకొక త్వరపోతే చాలా ఉన్నాయి చెప్పాలంటే శ్రమ తక్కువ కాబట్టి చెప్తున్నాను. చెప్పాల్సిన కాంగ్రెస్ మన NFTకి పూర్వచరిత్ర చాలా ఘనంగా ఉంది. NFT అంటేనే డిసిప్లైన్ మార్పేరు, దాంట్లో డౌటే లేదు. కార్యకర్తలుగా మనం ఉండే లేకుండా పోయినా నాకు ఒక విషయం అర్థమైంది ఏమంటే, సారు నేను 2 తరాల ఆపరేషను, నన్ను మాట్లాడేదానికి లేకుండా పోతే నాకు బాగుంటుంది అనేసి పర్మిషన్ కూడా తీసుకునేదాన్ని కానీ ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఇంతవరకు తిరుపతి చరిత్రలోనే ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఒక సభ పెట్టినారంటే మధ్యాహ్నం 1:30 పైన జరిగిన దాఖలాలే లేదు. నాకు తెలిసి ఇంతవరకు లేదు. మేము ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకున్నా కానీ మధ్యాహ్నం 12:30కు 1 గంటకు వదిలేసిన, 1:30కు వదిలేసినా మనం 3 గంటలకు స్టార్ట్ చేసి 6 గంటలు 6:30 అంటే కూడా వెంటనే ఫోన్ చేసి ఇంకా ఏ మీటింగ్ మీరంతా మరి మధ్య నుంచి ఎక్కడ పోగేస్తా ఉన్నావు జనాలు అంటే మనం ఇప్పుడు పోగేసినామా జనాల్ని. 9 గంటల అక్కడ వినే అవసరం ఉంటారు, కానీ పేరు మాత్రం పనిచేయాలని మనం అనుకుంటున్నాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఇరిపోయిన సందర్భంలో ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి దగ్గర ఎంప్లాయీస్ పెట్టుకొని మళ్ళా పాత్రమే నాయకత్వంలో పెట్టుకునే దానికి నిర్మాణం చేస్తే ఇప్పుడున్నటువంటి BSNL పరిస్థితుల్లో మన సీనియర్ కాంగ్రెస్ కూడా విమర్శలు గౌరవించినప్పటికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానానికి నిరసనగా కూడా మనం ఈ రిటైర్మెంట్ వాళ్ళు ఏమి మనకి సాధించి చేయలేకపోతున్నారు కాబట్టి వర్కింగ్ ఎంప్లాయీస్ మనం ఎన్నుకొని మన న్యాయమైన కోరికలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో అంటే ఎగ్జిక్యూటివ్స్ అన్ని యూనియన్లు ఏకమయ్యి మన సంస్థల్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేదానికి ఇటీవల 3 రోజులు కూడా అందరూ సీఎల్ పెట్టి మా సేవ్ BSNL క్యాంపెయిన్ స్టార్ట్ చేసినారు. ఇది చాలా మంచి పరిమాణం. ఎందుకంటే BSNL పరిస్థితి రోజు రోజుకు చాలా దారుణంగా తయారైతా ఉంది. ఇప్పటికే మన లాసెస్ 8,000 కోట్ల దాకా దాటిపోయినాయి. ఒకప్పుడు BSNL మొట్టమొదటి పాల్గొన్నప్పుడు 9 సంవత్సరాలు లాభాలు ఉంది. గత 4 సంవత్సరాలుగానే లాసెస్ వచ్చేసి ఈ పరిస్థితి డెవలప్ అయింది. దానికి మన ప్రభుత్వ విధానాలు ఒకవైపు చూడవుతుంటే ఈ పొలిటికల్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా చాలా వర్కౌట్ అవుతున్నాయి. వీటి విరుద్ధంగా మన వాళ్ళు ఇప్పుడు అందరూ ఏకమయ్యి
గూడూరు పట్టణంలోని జడ్పీ బాల్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ హాజరై మాట్లాడారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాల్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ను ఘనంగా సన్మానించారు. జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా కార్యవర్గ ఎంపిక జరిగింది. రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొని పీఆర్సీ ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధీర్ బాబు, అసోసియేట్ అధ్యక్షుడు రాజ మనోహర్, ఎంఈఓ ఇస్మాయిల్, మాజీ మండల అధ్యక్షుడు మల్ల విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు కృష్ణ, శ్రీనివాసులు, వివి కుమార్, వల్లిరాజు, సందాని, దశరథ రాములు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని అవి తీరుకోవడానికి ఉదాహరణ నేనే తెలియజేస్తున్నా. అందరూ రకరకాలుగా చెప్పారు. అయినప్పటికీ నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను. భగవంతుడు సాయం చేశారు, ప్రజలందరూ ఆశీర్వదించారు. ఆ 16 సంవత్సరాల్లో నా బాధలు అంతా ఇంత కాదు. ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా ఈ యూనియన్ కూడా సమస్యల మీద పోరాటాలు చేసేటువంటి యూనియన్లు, నాయకులందరూ కూడా పోరాట పట్టుదలటువంటి నాయకత్వం ఉంది. ఎందుకంటే టీచర్స్ గతంలో మీరందరూ కూడా యూనియన్లో పనిచేస్తున్నారు. గతం నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సమస్యల మీద పోరాడితేనే ఇక్కడ కూర్చునే పరిస్థితి కష్టంగా చేయాల్సిందే. చేసిన తర్వాత ప్రజలు అనేది కష్టంగా వస్తుంది. నిరాశ అనేది ఎప్పుడైనా పెద్దలు చెప్పినట్టు మీరు కన్నా చెప్తే కష్టంగా శాసనసభ్యుడిగా మీ సొంత కుటుంబ సభ్యుడిగా మీరు నా వంతు ఏదైనా సరే ఏ విషయమైనా కానీ గవర్నమెంట్ తరఫున పోరాడాలని కానివ్వండి, ఏదైనా కానీ సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు ఇస్తామని తెలియజేస్తూ ఈరోజు తొలి పలికలుగా ముందు పెడుతున్నాను. ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సంస్థలు, ఉపాధ్యాయ సంస్థల పైన మన వంతు కర్తవ్యానికి వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే మాట్లాడే చదువుల కంటే సాయం చేస్తే చేతులు నిన్న అని మదర్ తెరీసా గారు అన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు చేసే మంచి పనులకు మా టీచర్లు ఎప్పుడు కూడా తప్పనిసరిగా మీకు సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు 2 విషయాలు మనం స్పష్టం చేశారు. మన సమస్యలు, విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ రంగ సమస్యలు ఈరోజు 2 విషయాలు ప్రస్తావించారు. చెప్పడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వాగతం కార్యక్రమం విద్యుత్ ఆశ్రయం చేస్తూ అక్కడి నుండి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రైవేటీకరణ దిశగా అమలు చేస్తుంది. వీటికి పూర్తి సపోర్ట్ ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తుంది. వాటి మీద మరి ప్రతిపక్ష నాయకులుగా మీ పాత్ర శాసనసభలో వాడి వేడి చేసి చెప్పి ఈ యొక్క విద్యా రంగాన్ని పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా గోపాల గోపాల విడుదల సందర్భంగా గూడూరులో సందడి నెలకొంది. స్థానిక వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్లో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాణాసంచా పేల్చారు. అనంతరం అభిమాన సంఘ ప్రతినిధులు ఉదయ భాస్కర్ తదితరులు కేకును కట్ చేశారు. గూడూరులోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రెవెన్యూ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు, లయన్స్ క్లబ్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ జట్లు పోటీలో తలపడుతున్నాయి. మొదటగా ప్రింట్ మీడియా, రెవెన్యూ జట్లు తలపడ్డాయి.
మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో డాక్టర్ రామచంద్రారెడ్డి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కార్యదర్శి బీసీ భాస్కర్, వ్యాయామ ఉపాధ్యాయులు కల్పన తదితరులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా మడవనూరు గ్రామంలో ఆటల పోటీలు డిఓఎఫ్ తరఫున నిర్వహించడం జరిగింది. మేము ఈ గ్రామంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయునిగా నేను ఆటల పోటీలు పిల్లలకి నిర్వహించడం జరుగుతుంది. బాయ్స్కి హాకీ పోటీలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా బాలికలకి విద్యార్థులందరికీ కూడా టెన్నికైటు, త్రోబాలు పోటీలు నిర్వహించదలుచుకున్నాం ఈరోజు. కాబట్టి ఈ సందర్భంగా పిల్లలందరూ గ్రామంలోని విద్యార్థులు, పెద్దలు, పిల్లలందరూ కూడా సంతోషంగా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని అందరము. గూడూరు పట్టణంలోని రాజవీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. గూడూరులోని దర్గా వీధిలో ఉన్న దర్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం జరిగే ప్రార్థనలో ముస్లిం సోదరులు విరివిగా పాల్గొన్నారు. గూడూరులోని కర్నాల వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పూజలు నిర్వహించారు. Ingo
గూడూరు పట్టణంలోని అలగనాథ స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి అలగనాథుని పల్లకీ సేవలో ఊరేగించారు. ఆలయంలో జరిగిన పల్లకీ సేవలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. గూడూరులోని కోనేటిమెట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని తిరుపారాయణాన్ని పఠించారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పండుగ రోజుల్లో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం. క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడి. మడమనూరు గ్రామంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, పట్టించుకొని పంచాయతీ ఆరోగ్య సిబ్బంది. వైభవంగా ధనుర్మాస పూజలు. శ్రీ చెన్నకేశవ కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో తిరుప్పావై పారాయణాన్ని పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.